హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సులక్ష్మి 517. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ లాంగ్ వీడియో అయితే మా మేనల్లుడి పెళ్లి లాగ్ కంటిన్యూషన్ లాగ్ పార్ట్ 2. పెళ్లి రోజు మార్నింగ్ పెళ్ళికొడుకుని చేయడం, సాయిబాబా గుడికి వెళ్ళడం, బోనాల పూజ, తరువాత కాలగోలు తీయడం అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ పెళ్ళికైతే వచ్చేసాము. మా మేనల్లుడి పెళ్ళి ఎక్కడ జరిగిందంటే జంగారెడ్డిగూడెంలో ఉన్న సాయిబాబా స్తూపం దగ్గర అయితే మా మేనల్లుడి పెళ్ళి జరిగింది. నేనైతే ఫస్ట్ టైం జంగారెడ్డిగూడెంలో సాయిబాబా స్తూపాన్ని చూడటం. నాకు పెళ్లి రోజు మార్నింగ్ నుంచి ఎప్పుడు సాయిబాబా స్తూపాన్ని దర్శించుకుందామా అనే ఉంది. అయితే ఫైనల్లీ సాయిబాబా స్తూపానికి అయితే వచ్చేసాను. అలా మేము పెళ్లి బస్సు దిగి గుడికి స్టార్ట్ అవ్వగానే మొదట మేము సాయిబాబా స్తూపాన్ని చూడడానికైతే వచ్చేసాము. ఇక్కడ స్తూపం 100 అడుగుల సాయికోటి మహాస్తూపం. స్తూపం చుట్టూ సాయిబాబా వారైతే ఒక్కొక్క ఆకారంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. నేను నా ఛానల్లో షార్ట్స్లో అయితే సాయిబాబా స్తూపం పెట్టగానే ఇది ఎక్కడ అని అయితే చాలామంది నన్ను అడిగారు. నేను అక్కడే నిలబడి ఒక అరగంట సేపు అయినా సాయిబాబాని అయితే అలా చూస్తూ అయితే ఉన్నాను. నేను విడిగా ఈ సాయిబాబా స్తూపం దగ్గరికి రావాలని చాలాసార్లు అయితే అనుకున్నాను. ఎందుకంటే మా అత్తగారు ఊరు జంగారెడ్డిగూడ అనే దగ్గరే. కానీ రావడానికి వీలు కుదరలేదు. ఇప్పుడైతే మా మేనల్లుడి పెళ్లి పుణ్యమా అని 100 అడుగుల సాయి కోటి మహాస్తూపాన్ని దర్శించుకునే అదృష్టం నాకు దక్కింది. పొలాల మధ్యనైతే ఈ సాయిబాబా స్తూపం ఉంది. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం అయితే జరుగుతుందంట 600-700 మందికి. అలాగే ప్రతి గురువారం నైటు పల్లకీ సేవ జరుగుతుందంట. సాయిబాబాకి హారతులు ప్రతిరోజు ఇస్తారంట. నాగేంద్ర స్వామి కింద సాయిబాబా, అలాగే కింద సాయిబాబాని చూస్తుంటే అలాగే చూడాలని అయితే నాకు అనిపించింది. జై సస్తానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ సాయిబాబా స్తూపాన్ని షార్ట్స్ వీడియోలో పెట్టినప్పుడు నాకు ఇద్దరు గాడ్ బ్లెస్ యూ అని పంపించారు. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ అండి. ఈ లాంగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. ఇప్పుడు మేము పెళ్లి జరిగే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ గుడి అయితే 2 ఫ్లోర్లుగా ఉంది. ఫస్ట్ అయితే కింద బాబావారి గుడి కట్టారంట. దానిపైన ఇలాగ పైన అయితే బాబావారి గుడి ఇంకోటి కట్టారంట. అయితే పైన బాబావారి గుళ్ళో అయితే పెళ్లి జరుగుతుంది. ఫైనల్లీ మేము పెళ్లి జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. అయితే నేను పార్ట్ 1లో మా మేనల్లుడు సాయిబాబా భక్తులు కదా, ఎక్కడ పెళ్లి జరుగుతుంది అని చెప్పాను కదా. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా, సాయిబాబా గుళ్ళో అయితే ఈ పెళ్లి జరిగింది. సాయిబాబా గుళ్ళోనే ఈ పెళ్లి చేయడానికి కారణం ఏమిటంటే మా మేనల్లుడి ఫ్యామిలీ సాయిబాబా భక్తులు ఎలాగో అలాగే పెళ్ళికూతురి ఫ్యామిలీ కూడా సాయిబాబా భక్తులే. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా సాయిబాబా భక్తులే కాబట్టి వీళ్ళ పెద్దలు సాయిబాబా గుడిలో పెళ్లిని చేయాలని నిశ్చయించుకున్నారు. అలా వీళ్ళ పెళ్ళి సాయిబాబా గుడిలో అయితే జరిగింది. నేనైతే ఫస్ట్ టైం అండి బాబావారి గుడిలో పెళ్ళిని చూడటం. నేనైతే పెళ్ళి ఎలా చేస్తారో అని చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తున్నాను. మనకి పంతులు గారు ఎలా పెళ్లి చేస్తారో ఇక్కడ కూడా సాయిబాబా గుళ్ళో గురువు గారు అని ఒక ఆయన ఉంటారు. ఆ గురువు గారు అయితే ఈ పెళ్లిని జరిపించారు. ఫస్ట్ అయితే ఓం సాయి శ్రీ సాయి అని చెప్పించి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కూర్చోబెట్టారు. తర్వాత అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్య ఒక తెరనైతే పెట్టి ఇద్దరికి చెరుకొక లెటర్ ఇచ్చారు. ఇంతకీ ఆ పత్రంలో ఏముందంటే పెళ్ళి ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, వాళ్ళకి పెళ్ళి సమ్మతమేనా అని చదివించి సైన్ అయితే తీసుకుంటున్నారు. మొదట పెళ్ళికొడుకైనా మా మేనల్లుడైతే ఈ పత్రాన్ని చదివి సైన్ పెట్టాడు. తర్వాత అయితే పెళ్ళికూతురు చదివి సైన్ అయితే పెట్టింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చదివినవి నేను షార్ట్స్ వీడియోలో పెడతానులేండి. నాకైతే బాబావారి గుళ్ళో జరిగే పెళ్ళిని చూస్తుంటే నరసింహ మూవీ అయితే గుర్తొచ్చింది. అక్కడ కూడా ధర్మపీఠం వద్ద పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి ఇష్టమా లేదా అని చెప్పి పెళ్లి చేస్తారు. ఆ మూవీలో అయితే నోటితో చెప్తారు, కానీ ఇక్కడ అలా కాదు. పత్రం ఇచ్చి వాళ్ళు అంగీకరిస్తున్నట్టు సైన్ అయితే పెట్టారు. నాకైతే మా మేనల్లుడి పెళ్ళి చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపించింది. మీరు కూడా సాయిబాబా గుళ్ళో పెళ్ళిని ఎప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.
నాకైతే ఈ సాయిబాబా గుడిలో జరిగిన ఈ పెళ్లి తంతు చాలా బాగా నచ్చింది. మా మేనల్లుడి చెల్లి మాత్రం ఈ పెళ్ళిని మిస్ అయింది. ఎందుకంటే తను ప్రెగ్నెంట్, 8th మంత్ వచ్చింది. అంతేకాదు బెడ్ రెస్ట్ కూడా. అందుకనే తను వాళ్ళ అన్నయ్య పెళ్ళినైతే మిస్ అయింది. తను మిస్ అయినా నేను నా ఛానల్లో ఈ లాంగ్ వీడియో ద్వారా వాళ్ళ చెల్లికైతే వాళ్ళ అన్నయ్య పెళ్ళిని నా ఛానల్లో అయితే చూపించబోతున్నాను. ఈ పెళ్ళిలో ఇంకో విషయం ఏమిటంటే, పెళ్లి జరిపించే సాయిబాబా భక్తులందరూ కూడా ఒక డ్రెస్ కోడ్లోనే రావాలి. ఆల్రెడీ మీకు ఈ లాంగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది సాయిబాబా సేవకుల డ్రెస్ కోడ్ ఏంటో. వాళ్ళు బాబా గుడిలో జరిగే ఏ పెళ్ళికైనా ఈ డ్రెస్ కోడ్లోనే రావాలి. పెళ్ళికొడుకు అమ్మా నాన్న, పెళ్ళికూతురు అమ్మా నాన్న కూడా ఈ డ్రెస్ కోడ్లోనే వచ్చి పెళ్ళినైతే జరిపించారు. గురువు గారు మరియు సాయిబాబా సేవకులు అందరూ కలిసి అయితే మా మేనల్లుడి పెళ్ళిని చాలా అంటే చాలా బాగా జరిపించారు. పెళ్ళనే కాదు, అన్ని పూజల్లోనూ అన్ని కార్యక్రమాల్లో కూడా వీళ్ళందరూ ఒకే యూనిటీగా ఉండి కార్యక్రమాలను అయితే జరిపిస్తారు. ఇప్పుడు పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం అయితే మొదలయ్యింది. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకుంటే సగం పెళ్ళి అయిపోయిందని అనుకుంటాము. అయితే పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తల మీద ఎందుకు పెట్టుకుంటారు అనేది నేను ఈ లాంగ్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మతపరంగానే కాదు, విజ్ఞాన శాస్త్రపరంగా కూడా మన భారతీయుల సాంప్రదాయాలు చాలా ముఖ్యమైనవి. జీలకర్ర బెల్లం కలిపి నూరితే అవి విడదీయడానికి వీలు కానంతగా కలిసిపోతాయి. అలా జీలకర్ర బెల్లం లాగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక్కటిగా కలిసి ఉండాలనేదే అర్థం. అంతేకాదు బెల్లం మధురం, జీలకర్ర క్షారం. జీవితం కేవలం తీయనైనదే కాదు, బాధలనే కారం కూడా కలిసి ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ భార్యాభర్తలు ఇద్దరూ సుఖదుఖాలను సమానంగా పంచుకోవాలనేదే అర్థం. ఇక వైద్యపరంగా చెప్పుకుంటే మన తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుందంట. ఈ జీలకర్ర బెల్లం మిశ్రమం పెట్టగానే శరీరంలో వేడి తగ్గి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయంట. అంతేకాదండి, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మన పెద్దలు పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఒకరినొకరు ఎందుకు చూసుకోమంటారంటే వధూవరులిద్దరికీ జీలకర్ర బెల్లం పెట్టే టైంలో ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి జీవితాంతం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారంట. అందుకే జీలకర్ర బెల్లాన్ని ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచుతారని ధర్మసింధు శాస్త్రం గ్రంథం చెబుతుందంట. పెద్దలు కూడా ఈ ఉద్దేశంతోనే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరినొకరు చూసుకోమని అయితే చెప్తారు మనకి. అలాగే పెళ్ళిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? 3 ముళ్ళకి పెళ్ళికి గల సంబంధం ఏమిటి? మనకి 3తో విడదీయరాని సంబంధం ఉంది అంట. 3 అంటే త్రిమూర్తులు, 3 అంటే త్రిగుణాలు, 3 అంటే త్రికాలాలు. ఇలా ఏది చూసినా 3 ఉంటాయి. అలాగే మనకి స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయంట. ఈ సమయంలో ఒక్కో ముడి ఒక్కొక్క శరీరాన్ని వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయంట. పెళ్ళిలో తాళి కట్టేటప్పుడు చాలా చోట్ల స్ప్రేలను అయితే ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఉపయోగించడానికి వీలు లేదు, గురువు గారు ఊరుకోరంట. పెళ్ళికొడుకు అయితే పెళ్లి సమయంలో బట్టలు పెట్టి మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. పెళ్ళి అయితే చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది. అక్కడున్న గురువు గారు పెళ్ళిని అయితే చాలా బాగా జరిపించారు. ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తలంబ్రాలను అయితే పోసుకుంటున్నారు. తలంబ్రాలు పోసుకున్న తర్వాత ఇలా బాల్స్ని అయితే ఒకరి ఫేస్ మీద ఒకరు అయితే ఇలా ఊదుకుంటున్నారు. గురువుగారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో తాళి కట్టేటప్పుడు మంత్రాలను అయితే చదివారు. ఇప్పుడు తలంబ్రాలు పోసేటప్పుడు అయితే సాయిబాబా సేవకులు అందరూ కలిసి ఓం సాయి శ్రీ సాయి అనే నామాన్ని అయితే చెప్తున్నారు. మీరే చూస్తున్నారుగా, చాలా హ్యాపీగా అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తలంబ్రాలు పోసుకుంటున్నారు. గురువుగారు కూడా నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ అయితే తలంబ్రాలని పోయిస్తున్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా హ్యాపీగా అయితే ఈ పెళ్ళిని చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సాయిబాబా సేవకులు మరియు వాళ్ళ ఇష్టదైవం అయిన సాయిబాబా గుడిలో ఈ పెళ్ళి అయ్యింది.
అంతేకాదు తమకిష్టమైన గురువుగారి చేత అయితే పెళ్లి చేయించుకుంటున్నారు. ఇలా చాలా కారణాల వల్ల అయితే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చాలా సరదాగా అయితే తలంబ్రాలను పోసుకున్నారు. ఏదేమైనా ఓం సాయి, శ్రీ సాయిలో చాలా మహిమైతే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఓం సాయి, శ్రీ సాయి చదువుతుంటే మనసు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అంతేకాదు విడిగా వచ్చిన వాళ్ళం మేము కూడా సాయిబాబా సేవకులతో కలిసి ఓం సాయి, శ్రీ సాయి అంటూనే ఉన్నాము. తలంబ్రాల ఘట్టం పూర్తయిన తర్వాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అయితే దండలనైతే మార్చుకుంటున్నారు. ఇలా మా మేనల్లుడి మ్యారేజ్ అయితే చాలా హ్యాపీగా అయితే అయిపోయింది. ఇప్పుడు 7 అడుగులనైతే వేయిస్తున్నారు. గురువుగారు ఒక్కో అడుగుకి ఒక్కొక్క అర్థాన్ని చెబుతూ అయితే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు చేత 7 అడుగులు వేయించారు. ఈ అడుగులకి అర్థాలు ఏమిటో ఎగ్జాంపుల్గా నేను షార్ట్స్ వీడియోలో అయితే పెడతానండి. ఇలా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుతో అడుగులు వేయించిన తర్వాత అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా మేనల్లుడి ఊరిలో ఉన్న సాయిబాబా సేవకులందరూ కలిపి ఫోటో అయితే దిగారు. తర్వాత మేమైతే దిగాము. నవంబర్ 26న పెళ్ళి అయ్యింది కదా! నవంబర్ 27వ తేదీన మా జాష్మిత పుట్టినరోజు. మా జాష్మిత పుట్టినరోజు ఎలా జరిపాము, అలాగే పెళ్ళికూతురు, పెళ్ళికొడుక్కి హల్దీ ఫంక్షన్ ఎలా చేసాము, హల్దీ ఫంక్షన్లో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అతి త్వరలోనే పార్ట్ 3 లాగ్ పెడతాను. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.